హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలులు. ధర్మం శరణం గచ్ఛామి. ఈరోజు నుంచి ఒక్కో ధర్మాన్ని గురించి తెలుసుకుందాం. ఈరోజు సృష్టి ధర్మం. ఏ ఒక్కరి నియంత్రణ మీద సాగేది కాదు సృష్టి అంటే. కేవలం పగలు రాత్రి సంవత్సరాలు యుగాలు కాదు సృష్టి అంటే. పరిణామ క్రమంలో తనదైన శైలిలో సాగిపోతుండడమే సృష్టి అంటే. అన్ని స్థాయిలలోని సమిష్టి ఆలోచన క్రియారూపాలే సృష్టి అంటే. నిరంతర ఎన్నో అంశాత్మల ఉద్భవమే సృష్టి అంటే. నిత్యం ఎన్నో రకాల నూతన సంగీత సాహిత్య నృత్య కళల ఆవిర్భావమే సృష్టి అంటే. నిరంతర నూతన సృష్ట్యాదులను ఆస్వాదిస్తూ సృష్టి ధర్మాన్ని అనుసరించడమే మన ఒకానొక ముఖ్య ధర్మం. అమ్మ, బాబు ఎప్పుడు పుట్టాడు అడిగింది చిన్నారి చిట్టి తల్లి. బాబు పుట్టిన తేదీ అమ్మ చెప్పింది. నేను ఎప్పుడు పుట్టాను అడిగింది చిట్టి తల్లి. చిట్టి తల్లి పుట్టిన తేదీ చెప్పింది అమ్మ. నువ్వు ఎప్పుడు పుట్టావు అడిగింది అమ్మను. తాను పుట్టిన తేదీ చెప్పింది ఆ తల్లి. నాన్న ఎప్పుడు పుట్టాడు? నాన్న వాళ్ళ నాన్న ఎప్పుడు పుట్టాడు సమాధానం చెప్పింది ఆ తల్లి. తాత వాళ్ళ నాన్న ఎప్పుడు పుట్టాడు? తెలీదు. పోనీలే అమ్మ, నేను నీ కడుపులో నుంచి పుట్టాను కదా, మరి చింటూ ఎలా పుట్టింది? పింటూరు చూపించింది ఆ తల్లి. ఆ చెట్టు ఎలా పుట్టింది? విత్తనం నుంచి పుట్టింది. మరి ఈ గాలి నీళ్లు ఎలా పుట్టాయి? సృష్టి ద్వారా వచ్చాయి. అవును, ఇంతవరకు తనకు కూడా తట్టని ప్రశ్న, తట్టినా ప్రయోజనం లేని ప్రశ్న, ప్రశ్నకు ప్రశ్న సమాధానంగా ఉన్న ప్రశ్న. దీనికి సమాధానం కోసం ఎందరెందరో ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఎవరికి తోచిన విధంగా వాళ్ళు సృష్టి యొక్క ఆవిర్భావాన్ని చెప్తూ ఇదే కరెక్ట్ అని సిద్ధాంతీకరిస్తున్నారు. సృష్టి అనేది శూన్యం నుంచి వచ్చిందని కొందరు, కాదు సృష్టి ఒక పారదర్శకమైన పదార్థంతో నింపబడి ఉందని కొందరు, సృష్టి అనేది గోళాకారంగా ఉంది అని కొందరు, కాదు బల్లపరుపుగా ఉందని మరికొందరు. ఎన్నో జీవకోటి నాగరికతలు సృష్టి యొక్క గర్భంలో కలిసిపోయాయి. ఎన్నో జీవకోటి నాగరికతల సృష్టి యొక్క గర్భం నుంచి ఉద్భవించాయి. ఇన్ని యుగాలతో ఒక కల్పం, ఇవి కల్పాలైతే ఒక మహాకల్పం. సృష్టి అనేది ఎన్నో మహాకల్పాల క్రిందటే ఆవిర్భవించింది అంటూ అనేక లెక్కలు. అయితే మనం నివసించే భూగోళం యొక్క ఆవిర్భావమే మనకు సరిగ్గా తెలియదు. ఇంకా సృష్టి వరకు ఎందుకు, ఇంకా చెప్పాలంటే మన గురించి మనకే సరిగ్గా తెలియదు. ఇక భూగోళం వరకు ఎందుకు? మనల్ని మనమే సరిగ్గా అర్థం చేసుకోలేనప్పుడు ఇంకా ఏ విధంగా సృష్టిని అర్థం చేసుకోగలం? ఈ క్షణంలో ఉన్న ఆలోచన మరో క్షణంలో మారిపోతూ ఉంటుంది. అలాంటిది ఇంత పెద్ద విశాల విశ్వంలో ఎన్నో వింతలు సృష్టిస్తున్న ఈ సృష్టిని అర్థం చేసుకోవడం అంత సులభమా? కొందరు సృష్టిలో కొన్ని లోపాలున్నాయి, వాటిని సరిచేయాలి, వాటిని మా శక్తి ద్వారా సరిచేశామని ఈ విధంగా ఆలోచించడం సృష్టి లోపం కాదు, మన దృష్టి లోపం. మన దృష్టిని సరిచేసుకుంటే సృష్టి బాగా కనపడుతుంది. కేవలం మన కోణాలలో నుంచే ఆలోచిస్తూ అది అలా పుట్టి ఉంటే బాగుండును, ఇలా పెరిగి ఉంటే బాగుండును అని అనుకుంటూ ఉంటాం. ఇలా ఎవరి ఆలోచనలకు తగినట్టు సృష్టి మారుతూ ఉంటే ఇప్పటికీ ఇలా ఆలోచించడానికి మనమంటూ మిగిలి ఉండేవారం కాదు. సృష్టి అనేది ఏ ఒక్కరి నియంత్రణ మీద సాగేది కాదు. సృష్టిలో ఎక్కడ ఎప్పుడు ఏది అవసరమో అప్పుడు అక్కడ అది సజావుగా జరిగే ఏర్పాట్లు చేయబడ్డాయి. దానితో పాటే మనిషి ఎంజాయ్ చేయడానికి అమితమైన స్వేచ్ఛ కూడా ప్రసాదింపబడింది. కానీ మనిషి దాన్ని అలుసుగా తీసుకొని వినాశకరమైన ఆలోచనలతో, స్వార్థపు ఆలోచనలతో, అన్నీ నాకే దక్కాలన్న పేరాశతో తాత్కాలిక ప్రయోజనాల్ని మాత్రమే చూస్తూ తన మనుగడకి ముప్పు తెచ్చుకుంటున్నాడు. శరీరంలో అడ్డదిడ్డంగా ఏదంటే అది వేస్తూ ఉంటే దానికి శరీరం రోగరూపకంగా మనకు తెలియజేస్తూ ఎట్లా తనను తాను సరిచేసుకుంటుందో అట్లాగే మానవాళి యొక్క అనాగరిక చర్యల వల్ల ఏర్పడిన దుష్ఫలితాలను సరిచేయటానికి భూకంపాలు, వరదలు, అగ్నిపర్వత ప్రేలుళ్ళు, క్షామాల రూపంగా మానవుల విశృంఖలత్వ ధోరణులను భూమి తనను తానుగా అదుపు చేస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ.